నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. మాళవిక మోహనన్ తెలుగు ఆడియన్స్ ని నేరుగా పలకరించేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. కానీ ఆమె ఎదురు చూపులకు తెరపడడం లేదు. ఆమె నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం రాజాసాబ్. ఈ మూవీ అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది. వచ్చే ఏడాదిలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం గురించి, ప్రభాస్ తో నటించడం గురించి చాలా సందర్భాల్లో మాళవిక మోహనన్ చెబుతూనే వస్తుంది. తాజాగా ఓ కొత్త విషయాన్ని చెప్పింది మాళవిక మోహనన్. ఎప్పుడైతే బాహుబలి చూసిందో అప్పటి నుంచి ప్రభాస్ తో పని చేయాలని అనుకుంటూనే ఉందట. ఆ మూవీతో ప్రభాస్ కి ఫ్యాన్ అయిపోయిందట. ఇక సలార్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ తనను అడిగారట. కానీ అప్పుడు అది ఎందుకో కుదరలేదు అని చెప్పిందట. కానీ మళ్ళీ రాజాసాబ్ సినిమాకు అడిగారట. యూనివర్స్ అంటే ఇదేనేమో, అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఇలా అవకాశం వచ్చిందంటూ రాజాసాబ్ గురించి మాళవిక చెప్పింది. ఇప్పటి వరకు నేను చేయని జోనర్ లో చేస్తున్నా. రాజాసాబ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్, హర్రర్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి అని మాళవిక చెప్పింది చూస్తుంటే మాళవిక ఇందులో గ్లామర్ క్వీన్ గా కనిపించేలా ఉంది. నిధి అగర్వాల్, మాళవిక అందాలు ఈ సినిమాకి హైలైట్ అవుతాయనిపిస్తుంది. మరి ఈ మూవీని మారుతి ఎలా చెక్కుతున్నాడో, పాన్ ఇండియా లెవెల్ కి తగ్గట్లు ఉంటుందో లేదో చూడాలి. పీపుల్స్ మీడియా ఈ మూవీ మీద చాలా నమ్మకంగా ఉంది. టీజీ విశ్వప్రసాద్ అయితే ఈ చిత్రం గురించి చాలానే డప్పు కొడుతున్నాడు. ఇప్పటి వరకు తమకు వచ్చిన నష్టాలన్నీ రాజాసాబ్ తో తీరిపోతాయని అంటున్నాడు. మరి ఈ మూవీ అయినా పీపుల్స్ మీడియా లిస్ట్ లో హిట్ గా నిలుస్తుందా, డిజాస్టర్ గానే మారుతుందా అన్నది కాలమే చెప్తుంది. తెలుగు ప్రేక్షకుల కోసమే అను మొదలుపెట్టిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియాగా మారిన సంగతి తెలిసిందే.